మొత్తానికి పీఓకే ఉద్యమం నుంచి పాకిస్తాన్ బయటపడింది. బతీలాడుకుంది, కాళ్ళు పట్టుకుంది, గడ్డాలు పట్టుకుంది. నాయకుల మధ్య విభేదాలు తీసుకొచ్చి ఉద్యమాన్ని ఆపగలిగింది. పీఓకే ఉద్యమాన్ని ఆపడానికి పాకిస్తాన్, ఆ పీఓకే ఉద్యమం చేస్తున్నటువంటి గ్రూపుల మధ్య, నాయకుల మధ్య తగాదాలు పెట్టి, మొత్తానికి తాత్కాలికంగా ఆ ఉద్యమాన్ని ఆపగలిగింది. కానీ మొత్తం ఉద్యమంలో పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పీఓకే ప్రజలు పాకిస్తాన్ పట్ల సాటిస్ఫైగా లేరు. లేరు అని నేను చెప్పడం కాదు. క్లియర్‌గా ఆ ఉద్యమం కనపడుతుంది. దాదాపు 200 మందిని పాకిస్తాన్ పొట్టన పెట్టుకున్నా సరే, పీఓకే ప్రజలు ఉద్యమమే చేశారు తప్ప, ఎక్కడ వెనక్కి తగ్గలే. మొత్తానికి నాయకులు లొంగటం వల్ల ఉద్యమం తాత్కాలికంగా ఆగింది కానీ, ప్రజల్లో మాత్రం పాకిస్తాన్‌లో ఉండాలనే కోరిక మాత్రం లేదు. మేము విడిపోవాలి, మేము సెపరేట్‌గన్నా ఉండాలి, లేదా భారతదేశంలోనే కలిసిపోవాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. అక్కడ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికి పాకిస్తాన్ ఏదో ఒక మూలన వాళ్ళ డిమాండ్‌లు ఒప్పుకుంటున్నట్టుగా ప్రకటించి, ఆ నాయకులను ముందుగా మేనేజ్ చేసుకొని, నాయకుల మధ్య విభేదాలు తీసుకొచ్చి, అక్కడ ఎన్నికలు జరుపుతున్నట్టుగా ఒక దొంగ నాటకాన్ని ఆడి, మొత్తానికి పీఓకే ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపగలిగింది పాకిస్తాన్. ఆ ఉద్యమాన్ని ఆపడానికి కూడా చాలా తంటాలు పడింది. చాలా కష్టాలు పడింది. కానీ పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందంటే, నేను నీతో కలిసి ఉండలేను, నీ దేశంలో ఉండను, ఉండలేను అని పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటికి 2, 3 చోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలే ఉద్యమాలు చేస్తున్నారు. బెలూచిస్తాన్‌లో జరుగుతుంది. సింధు ప్రావిన్స్‌లో జరుగుతుంది. పీఓకేలో జరుగుతుంది. ఎందుకు ప్రజలు ఈ దేశంలో ఉండలేమంటున్నారు అన్న విషయాన్ని పాకిస్తాన్ గ్రహించాలి. ప్రజల్ని సాటిస్ఫై చేయటం నేర్చుకోవాలి. మేనేజ్ చేయటం కాదు. సాటిస్ఫై చేయటం నేర్చుకోవాలి. మేనేజ్ ఎన్నాళ్ళు చేస్తారండి? ఎన్నాళ్ళవుద్ది మేనేజ్‌మెంటు? హ్మ్. ఏదో రోజు బద్దలైపోయిద్ది. ఏదో అమెరికా సపోర్ట్ ఉండబట్టి పాకిస్తాన్ సర్వే జరుగుతుంది గానీ, సర్వేలు లేకపోతే పాకిస్తాన్ ఈ పాటికి ఒక 4, 5 ముక్కలయ్యి ఉండాలి. ఎలాగైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందో, అలాగే ఇంకొక 2, 3 ముక్కలు కూడా విడిపోయి ఉండాలింక. సో, పాకిస్తాన్ కొద్దిగా రియాలిటీలోకి రావాలి. రాకపోతే అది పాకిస్తాన్‌కే నష్టం. పైగా మన మీద ఏడుపు మళ్ళా. పాకిస్తాన్‌లో ఏ ఉద్యమం జరిగినా దాని వెనకాల భారత్ ఉందంటారు. వాళ్ళ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినా సరే, భారత్ హస్తం ఉందంటారు. అరె! ఉగ్రవాదుని పెంచుతుంది నువ్వు. మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. భారతదేశం అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చెప్పారు. నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నావు. వాళ్ళ వల్ల నీకు ప్రమాదం అని. పాముకి పాలు పోసి పెంచితే, ఆ పాముకేం తెలుసండి? పెంచేవాడిని కూడా కాటేసిద్ది. పాలు పోసేవాడిని కూడా కాటేసిద్ది. అది పాముకుండే స్వభావం. అలాగే ఉగ్రవాదులకుండే స్వభావం, స్థావరం ఇచ్చినోడిని కూడా కాల్చి పడేస్తారు. వాళ్ళు సైకోలు. వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి ఎవరిని కాలుస్తున్నాం అన్నది ఏం తెలిసిద్ది? తనా, మనా అనే భేదాలు ఉండవు వాడికి. సో, ఈ విషయాన్ని పాకిస్తాన్ గ్రహిస్తే మంచిది.